హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'సెవెన్ డైల్స్' ఇదొక మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగుంది. ఇందులో జస్ట్ 3 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. ఈ సిరీస్‌ని ఒక నావెల్ మీద బేస్ చేసుకొని తీశారు. ఆ నావెల్ రాసింది అగాథా క్రిస్టీ. తను క్రైమ్ నావెల్స్ రాయడంలో ఎక్స్‌పర్ట్ అంట. తనని క్వీన్ ఆఫ్ క్రైమ్ అని కూడా అంటారు. నేను నైట్ ఈ సిరీస్ కంప్లీట్ చేశాను. అడల్ట్ కాంటెంట్ అయితే ఎక్కడ కూడా లేదు. సో డీటెయిల్‌గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ సీరీస్ స్టోరీ 1925థ్ ఇయర్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరుగుతుంది. ఒక పెద్ద లావిష్ ఇంట్లో రిచ్ పీపుల్ అంతా గ్యాదర్ అయ్యి ఒక పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడ ఒక మర్డర్ జరుగుతుంది గైస్. సో ఆ మర్డర్‌ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఐలీన్ అనే ఒక యంగ్ అమ్మాయి వస్తుంది. అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది? అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ మర్డరా? లేక ప్లాన్డ్ మర్డరా? అసలు ఎగ్జాక్ట్‌గా పార్టీ జరిగిన రోజు నైట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ సీరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే డీసెంట్ టైమ్ పాస్ సీరీస్ అనిపించింది మామ. ఫస్ట్‌లీ స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్ పేసింగ్‌లో ఉంటుంది. ఎక్కడ కూడా అన్నెసెసరీ డీవియేషన్స్ లేకుండా మొత్తం క్రైమ్ మీదే ఫోకస్ ఉంటుంది. డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు అస్సలు కలగలేదు. జస్ట్ 3 ఎపిసోడ్సే ఉండడంతో సబ్‌కాన్షియస్‌గా రిలాక్స్‌డ్ ఫీలింగ్ కలిగింది. హమ్మయ్య! త్వరగా కంప్లీట్ చేసేయొచ్చులే అనిపించింది. ఎందుకంటే రీసెంట్‌గా వచ్చిన సీరీస్‌లలో అన్నెసెసరీ ల్యాగ్‌తో బోర్ కొట్టిస్తారు. ఇక్కడైతే అలాంటిదేం జరగలేదు గైస్. మనం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయకుండా ఒక్క సిట్టింగ్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. మిస్టరీ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్‌ని లాస్ట్ వరకు డీసెంట్‌గా హోల్డ్ చేశారు. నేనైతే కిల్లర్ ఎవరో గెస్ చేయలేకపోయాను. యాక్చువల్లీ గెస్ చేశాను కానీ అది రాంగ్ అయింది. 1925థ్ ఇయర్ పీరియడ్ సెటప్ కానీ, లొకేషన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నైస్ అవుట్ మూవీస్ లాగా ఒక సీటేజ్ మిస్టరీ థ్రిల్లర్ అని హై ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తే డీసెంట్‌గా నచ్చుతుంది. మంచి తెలుగు ఆడియోలో ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ సీరీస్ చూడాలనుకుంటే అప్పుడు ఈ సీరీస్ చూస్తూ మంచి టైం పాస్ చేసుకోవచ్చు. లేదు యాక్షన్ ఉన్న సీరీస్ మాత్రమే చూస్తాం. యాక్షన్ లేకపోతే బోర్ కొట్టేస్తుందనుకుంటే అప్పుడు ఈ సీరీస్ మీకోసం కాదు గైస్. మీరు స్కిప్ చేసేయొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ డీసెంట్ మిస్టరీ సీరీస్. సో ఇది గైస్ 7 డైల్స్ సీరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.